ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మార్గదర్శి డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని ఉండవెల్లి అరుణ్ కుమార్ అన్నారు. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. 2006లో చెప్పిందే ఇప్పుడు ఆర్బీఐ చెప్పిందన్నారు. మార్గదర్శిపై విచారణకు రేవంత్, చంద్రబాబు ప్రభుత్వాలు ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వాళ్ళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్న బొత్స ప్రమాణ స్వీకారానికి ముందు విశాఖకు చెందిన పలువురు ముఖ్య నేతలతో కలిసి వైఎస్ జగన్ను కలుసుకున్నారు. తనను కలిసిన బొత్స అండ్ టీంకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై అనుమానం ఉందని తాము మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు. ఈవీఎంలపై 2019లో కూడా చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. కోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకంతోనే తాము పోరాటం చేస్తున్నామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఇటు వెలుగొండ ప్రాజెక్టును ఎవరు పూర్తి చేశారనేది ప్రజలకు తెలుసునన్నారు. వెలుగొండపై ప్రభుత్వం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందన్నారు వైవి సుబ్బారెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. 3 నెలల తర్వాత తాడిపత్రి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యక్తిగత పని ముగించుకుని వెళ్లిపోయారు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. టీడీపీ నేతల దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రఫీకి తీవ్ర గాయాలయ్యాయి. కనిపించిన వాహనాలపై రాళ్లతో వారు దాడి చేశారు. టీడీపీ నేతల రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. శాంతి భద్రతల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. తనను చంపాలన్నదే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. అందుకే తన ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారని అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తాడిపత్రికి వెళతానని స్పష్టం చేశారు. అక్కడి నుంచే జేసీ అరాచకాలపై పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు. అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలను అవమానపరిచేలా మాట్లాడారైనా. సీఎం చంద్రబాబు తెచ్చిన స్కీములపై సెటైర్లు వేశారు. సీఎం చంద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారంటూ విమర్శలు గుప్పించారు. ప్రజల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు వేయడం దండగని, వాటితో బిర్యానీలు తింటారని కామెంట్స్ చేశారు. ఏటీఎంలకు వెళ్లి డబ్బులు తీసి మందు తాగుతున్నారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వం మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్కు గనుల కేటాయింపుపై ప్రభుత్వం స్పందించడం లేదు. 2 రోజుల పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర విశాఖ స్టీల్ ప్లాంట్ హిల్ టాప్ గెస్ట్ హౌస్లోనే బస చేశారు. ఇందులో భాగంగా గనుల కేటాయింపుపై మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి కొల్లు రవీంద్ర సరైన సమాధానాలు చెప్పలేదు. ప్రశ్న అడిగిన ప్రతిసారి దాటివేత సమాధానాలు ఇచ్చారు. ఇటు ఇప్పటికే కూటమి నేతలపై ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆగ్రహంగా ఉంది. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభమైంది. హాజరైన మాజీ ఈఎన్సీ మురళీధర్ బహిరంగ విచారణకు హాజరయ్యారు. పలు డాక్యుమెంట్స్తో కోర్టుకు హాజరయ్యారు. మాజీ ఈఎన్సీ మురళీధర్ స్వయంగా ఓపెన్ కోర్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. హైకోర్టును ఆశ్రయించారు బద్వేల్ ప్రదీప్ రెడ్డి. జన్వాడ ఫామ్ హౌస్పై చర్యలు తీసుకోవద్దంటూ పిటిషన్ వేశారు. చట్టబద్ధంగానే నిర్మాణాలు చేపట్టామని అన్నారు ప్రదీప్ రెడ్డి. జన్వాడలోని సర్వే నెంబర్ 311లో ఫామ్ హౌస్ ఉందని పిటిషన్లో తెలిపారు. నిర్మాణాలు చట్టబద్ధంగానే ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు. జన్వాడ ఫామ్ హౌస్పై గతంలో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్కు చెందిందని కాంగ్రెస్ ఆరోపణ చేసింది. తెలంగాణలో విగ్రహాలపై రాజకీయ రగడ నడుస్తోంది. సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చెత్తను తొలగించి వేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ విగ్రహంపై చేయి వేస్తే చెప్పు తెగుద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు. అనంతపురం జిల్లా పామిడి మండలం రామగిరి వద్ద ఓ గేద వాగులో చిక్కుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది స్థానికుల సాయంతో రక్షించే యత్నం చేశారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండగా వాగు మధ్యలో ఓ కంప చెట్టు సాయంతో గేద నిలుచుని ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా అంపిలి అన్నవరం గ్రామాల సమీపంలో నాగావళి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా కొందరు వ్యక్తులు ఓ లారీని 4 ట్రాక్టర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇసుక అక్రమ రవాణా చేసే వారి పట్ల సమాచారం ఇవ్వాలని, ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారత్ బంద్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ బంద్ నిర్వహించారు. స్కూల్స్, కాలేజీలు, వాణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టి బస్సులను నిలిపివేసి బంద్కు సహకరించాలని కోరారు.
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కోనసీమ జిల్లా అమలాపురంలో మాల మహానాడు నేతలు నిరసనలు తెలియజేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళనలు చేపట్టారు. సోదరులుగా కలిసి ఉంటున్న తమ జాతులను విభజించవద్దని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వారు. బాపట్ల జిల్లా చీరాలలో ఎస్సీ/ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్ను చేపట్టారు. స్థానిక బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి బస్సులను అడ్డుకుని కదలనివ్వకుండా నిలిపివేశారు. వ్యాపార సముదాయాలను మూసివేయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కేంద్రంలో రోడ్లపైకి వచ్చి బంద్ నిర్వహించారు. గోకవరం ఆర్టీసీ బస్ డిపో ముందు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు. ముందుగా భీమవరం ఆర్టీసీ డిపో వద్ద భారత్ బంద్ నిర్వహించి నిరసనలు తెలియజేశారు. డిపో వద్ద నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా ధర్నా నిర్వహించారు. దళితులు పట్టణంలో స్వచ్ఛందంగా షాపులు, కాలేజీలు మూసివేశారు. అన్ని వర్గాల వారు భారత్ బంద్కు సహకరించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ప్రకటించిన భారత్ బంద్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో బస్సులు నిలిచిపోయాయి. రాజమండ్రి, గోకవరం, రాజోలు, అమలాపురం డిపోల వద్ద ఎస్సీ సంఘాల నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. శ్రీశైలంలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వానతో శ్రీశైలం క్షేత్రంలో ప్రధాన వీధులన్నీ జలమయమైపోయాయి. భక్తులు వసతి గృహాలకే పరిమితమైపోయారు. అనంతపురం జిల్లా గుత్తి, పామిడి మండలాల వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గుత్తి పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి. పట్టణంలోని వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంతో పాటు రైతు భరోసా కేంద్రం, ఐసీడీఎస్ కేంద్రంలోకి నీళ్లు చేరాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీ సర్కిల్లోని పెట్రోల్ బంక్ వద్ద పెను ప్రమాదం తప్పింది. ద్విచక్ర వాహనంపై డీజిల్ తీసుకువెళుతున్న క్యాన్కు రంధ్రం పడి లీకేజ్ అయింది. అయితే ఈ లీక్ అయిన డీజిల్పై గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ పడేయడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వెంటనే గమనించిన స్థానికులు పెట్రోల్ బంక్ వద్ద మంటలను అదుపు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేట మండలంలో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నారాయణపురం, వినాయకపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాలను ఎంపీ సురేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి ప్రారంభించారు. అనంతరం అసరావుపేట పట్టణంలోని శ్రీ కళ్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలోని పురవీధుల్లో ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి మార్నింగ్ వాక్ నిర్వహించారు. వాక్లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణంగా ఉన్న అభివృద్ధి పనులను అధికారులతో చర్చించి త్వరితగతిన పూర్తయ్యేలా చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఎంపీ డీకే అరుణ పర్యటించారు. యువతకు ఉపాధి కల్పిస్తే వలసలు ఆగిపోతాయని ఎంపీ డీకే అరుణ తెలిపారు. భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలన్నారు. మేడ్చల్ జిల్లా నాగారంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. నాగారం మున్సిపాలిటీగా ఏర్పడి 4 సంవత్సరాల 9 నెలలు అయినా కూడా ఇంకా గ్రామ పంచాయతీ కార్మికులుగానే గుర్తిస్తున్నారని అన్నారు. పక్కా మున్సిపాలిటీలో ఇచ్చే జీతం కన్నా తక్కువ వేతనాలు ఇస్తున్నారని తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఈ నెల 24న చెలో ఆర్మూర్కు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. ఏకకాలంలో ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ, రైతు భరోసా సాధన కోసం ఉద్యమం చేయనుంది. మామిడిపల్లిలో జరిగే సమావేశానికి ప్రతి రైతు కుటుంబం నుంచి 2 హాజరు కావాలని కమిటీ విన్నవించింది. నిర్మల్ జిల్లా బైంసాన్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్కు అందరూ సహకరించాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు కోరారు. బైంసాన్ డివిజన్లోని వర్తక, వాణిజ్య, వ్యాపారులు, ప్రజలు బంద్కు పూర్తిగా సహకరించాలని అన్నారు. భారత్ బంద్ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. సిద్దిపేటలోని ఆర్టీసీ డిపో నుంచి బస్సులను వెళ్లనీయకుండా మాల మహానాడు నాయకులు అడ్డుకుని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను ఉపసంహరించుకోవాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. బంద్కు సహకరించిన ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో దుకాణాలు, చిరు వ్యాపారుల దుకాణాలు, హోటళ్లు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులను మాల మహానాడు నాయకులు మూసివేయించారు. బంద్ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు పునః పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం
శనిగరం గ్రామానికి చెందిన మహిళ రైల్వే ట్రాక్ పైకి వెళ్లి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. భర్త మద్యానికి బానిసై రోజు హింసిస్తున్నాడనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ మహిళను కాపాడారు. వరంగల్లోని రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న గుంతలో గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన స్థానికులు డైల్ 100కు కాల్ చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చి వ్యక్తిని బయటకు తీశారు. మట్టేవాడ పోలీసులు అతను మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నరేష్గా పోలీసులు గుర్తించారు. ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట, బిజినపల్లి మండలాల్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా గ్రామ దేవతల్లో ఒకరైన పోచమ్మకు మహిళలు నైవేద్యం బోనం సమర్పించారు. ముందుగా గ్రామాలలో ఇంటింటి నుంచి మహిళలు ఎత్తిన బోనాలను బోడ్రాయి చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి అనంతరం కోట మైసమ్మ దేవతకు మొదటి బోనం సమర్పించారు. హైదరాబాద్ మాదాపూర్లో గంజాయి కలకలం రేగింది. గచ్చిబౌలి జాతీయ రహదారిపై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు గంజాయి సీజ్ చేశారు. స్కూటీలో 8 కేజీల గంజాయిని సీజ్ చేశారు. మహారాష్ట్ర నుంచి తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులే లక్ష్యంగా గంజాయి ముఠా అమ్మకాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. చిన్న చిన్న ప్యాకెట్లు చేసి 500 రూపాయల చొప్పున గంజాయి అమ్ముతున్నట్లుగా గుర్తించారు. గంజాయి స్మగ్లర్ గురునాథ్ మోండల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని రంగా స్ట్రీట్లోని ఓ ఇంట్లో చోరీ చోటు చేసుకుంది. ఇంటి తాళాలు పగలగొట్టి 2 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు దొంగలు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా 3 ఇళ్లలో చోరీకి పాల్పడి నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కోల్కతా జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన సిజేఐ ధర్మాసనం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులు, ఆర్జీకర్ ఆసుపత్రి అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యంపై పోలీసులను నిలదీసింది. గురువారంలోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జీలుగా రామ్ మాధవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను నియమించింది బీజేపీ అధిష్టానం. దీంతో మరోసారి రామ్ మాధవ్ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో 6 ఏళ్ల పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రామ్ మాధవ్ 2014లో జమ్మూ కాశ్మీర్లో పీడితతో పాటు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈశాన్య రాష్ట్రం సిక్కింలో కొండ చర్యలు విరిగిపడి ఎన్పీహెచ్సి పవర్ స్టేషన్ నేలమట్టమైంది. తీస్తా స్టేజ్ 5 డ్యాంకు చెందిన 510 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పవర్ స్టేషన్ ఇది. జాతీయ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ దీన్ని నిర్వహిస్తోంది. కొండ చర్యలు విరిగిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. పోలాండ్, ఉక్రెయిన్లో ఆయన పర్యటించనున్నారు. భారత్ పోలాండ్ దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్సా వెళుతున్నారు ప్రధాని మోదీ. ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలే లక్ష్యంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రధానితో చర్చలు జరపనున్నారు. పోలాండ్లో భారత ప్రధాని పర్యటించడం గడిచిన 40 ఏళ్లలో ఇదే తొలిసారి. 2 ఏళ్లకు పైగా యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్లో ఈ నెల 23న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు కీవ్కు వెళ్లనున్నట్లుగా ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి కృషి చేయడంతో పాటు రష్యాతో జరుగుతున్న యుద్ధానికి శాంతియుత పరిష్కారం దిశగా ఆలోచనలు పంచుకుంటామని తెలిపారు ఆయన. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 బంగ్లాదేశ్ నుంచి తరలిపోయింది. ప్రస్తుతం బంగ్లాలో రాజకీయ అనిస్థితి నెలకొన్న నేపథ్యంలో వచ్చే అక్టోబర్లో అక్కడ జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ యూఏఈకి తరలి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్లో పర్యటించడానికి పలు క్రికెట్ దేశాలు నిరాకరిస్తున్న నేపథ్యంలో టోర్నీ వేదికను ఐసీసీ తరలించి వేసింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు మెగా టోర్నీ జరగనుంది.